హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి బీట్రూట్తో లిప్ బామ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చాలా సింపుల్గా, చాలా న్యాచురల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా బయట కొన్న లిప్ బామ్స్ కంటే ఈ విధంగా చేసుకుని అప్లై చేసుకున్నారంటే పగిలిన పెదాలు స్మూత్గా అవుతాయి. అలాగే నల్లగా ఉన్న పెదాలు కూడా పింక్ కలర్లోకి వచ్చి మంచిగా మృదువుగా తయారవుతాయి అన్నమాట. ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా ఇలా యూస్ చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది మీకు కనపడుతుందండి. నేను ఇక్కడ చేయి మీద కూడా అప్లై చేసి చూపించాను కదా, మీకే కనపడుతూ ఉంటుంది కదా. దానికోసం నేను ఇక్కడ చిన్న బీట్రూట్లు అనేది 2 తీసుకున్నానండి. ఒకటి తీసుకునేటట్టయితే పెద్దదైతే ఒకటి సరిపోతుంది. నేనైతే చిన్నగా ఉన్నాయని చెప్పి 2 బీట్రూట్ తీసుకున్నాను. ఇవి పైన పీల్ తీసేసుకొని శుభ్రంగా వాటర్లో 2 సార్లు వాష్ చేసేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ బీట్రూట్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ ఏ, సి, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయండి. అందుకే ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఎక్కువగా బీట్రూట్ తీసుకోమని అంటారు. అలాగే మన శరీరానికి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. విటమిన్ సి ఉండటం వల్ల శరీరం అనేది స్మూత్గా చేస్తుంది. అలాగే లిప్స్ కూడా స్మూత్గా చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఈ బీట్రూట్ అనేది విటమిన్ సి సమృద్ధిగా ఉంటే మన శరీరం కానీ పెదాలు కానీ ఏదైనా కానీ చక్కగా స్మూత్గా మృదువుగా చేస్తుంది అన్నమాట. చూసారా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొన్ని చిన్న ముక్కలు కట్ చేసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు చక్కగా మెత్తగా మెదుగుతుంది అన్నమాట. కొన్ని పెద్ద ముక్కలు కట్ చేస్తే తొందరగా మెదగదు. ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇవి ఇప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి, చాలా మెత్తని పేస్ట్ లాగా. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో ఉన్న జ్యూస్ మొత్తం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు స్ట్రైనర్ తీసుకొని ఈ చేసుకున్న పేస్ట్ని స్ట్రైన్ చేసుకోవాలండి. అసలు వాటర్ ఏమీ పోయకుండా మిక్సీ పట్టుకోవాలన్నమాట బీట్రూట్ అనేది. ఇప్పుడు చక్కగా స్పూన్తో కానీ లేదా చేతితో కానీ ఇలా ఒత్తుకుంటే వాటర్ అనేది చిక్కగా ఇలా వస్తుందన్నమాట బీట్రూట్ రసం అనేది. నేను తీసుకున్న 2 బీట్రూట్కి ఇంత వచ్చిందనమాట రసం. ఇప్పుడు ఇది స్టవ్ వెలిగించేసి ఈ పాన్ తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. తొందరగానే ఉడికిపోతుంది. దగ్గరుండి చేసుకోండి ఈ ప్రాసెస్, లేదా త్వరగా మాడిపోతుంది అన్నమాట. ఇలా కలుపుతూ ఉంటే మనకి కొంచెం చిక్కగా దగ్గర పడేంత వరకు చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది. ఇప్పుడు నురుగు రావడం స్టార్ట్ అయింది కదండి. ఇది దగ్గర పడేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా ఆరిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్నాను కదా, ఇప్పుడు ఒక స్పూను నెయ్యి అనేది తీసుకోవాలండి. నెయ్యి అనేది పెదాలు చాలా స్మూత్గా చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. నెయ్యి అనేది కరిగించుకొని వేసుకుంటే ఇంకా ఫాస్ట్గా కరిగిపోతుంది. కొంచెం వేడిగా గోరువెచ్చగా ఉందని చెప్పి నేను బీట్రూట్ పేస్ట్ నెయ్యి అనేది ఇలా వేసేసుకున్నాను అనమాట. అయినా బాగానే మిక్స్ అయ్యింది. మీరు తీసుకున్న బీట్రూట్ పేస్ట్కి తగినంత నెయ్యి అనేది తీసుకోవాలన్నమాట. మీరు నెయ్యి ప్లస్లో వ్యాజిలైన్ కూడా వాడుకోవచ్చండి. కాకపోతే ఇలా డైరెక్ట్గా వ్యాజిలైన్ వేయకూడదు అనమాట. ఆ ప్రాసెస్ వేరుగా ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కావాలంటే వీడియో అనేది చేస్తాను నేను. ఇప్పుడు చూడటానికి మీకు పలచగా అనిపిస్తుంది, కానీ ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా గట్టి పడుతుంది, లిప్ బామ్ లాగా తయారవుతుంది అన్నమాట.
నేను ఇక్కడ హ్యాండ్స్కి అప్లై చేసి చూస్తున్నాను, చూసారా ఎంత రెడ్గా అనిపిస్తుందో. పింకిష్ కలర్లో కనిపిస్తుంది కదా, చాలా బాగుంటాయి పెదాలు అనేది. నేనైతే వాడుతున్నాను, నాకు మంచి రిజల్ట్ అనిపించి ఈ వీడియో చేస్తున్నానండి. మీకు నచ్చినట్టయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేను ఇలా ఈ డబ్బాలో తీసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇది చిన్నపిల్లలకు కూడా అప్లై చేసుకోవచ్చు. 2 years 3 years పిల్లలు ఉంటారు కదా, 2-3 years పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు. దీంట్లో మనం ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ యూస్ చేయలేదు కదా, నేచురల్గా చేసుకున్నాం కాబట్టి చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట. పెదాలు అనేది పగలకుండా, డ్రై అవ్వకుండా, నల్లగా లేకుండా చాలా మృదువుగా పింకిష్ కలర్లోకి రావడానికి చాలా హెల్ప్ అవుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.